ఏమైనా వాళ్ళారా బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. అపోస్తల కార్యములు 22:14. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు పౌలును ఎందు నిమిత్తము నియమించి ఉన్నాడు? దేవుని చిత్తమును తెలుసుకొనుటకును నీతివంతుడైన ప్రభువైన యేసుక్రీస్తును చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నియమించి ఉన్నాడు. యమనికిని యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు దాని దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. కీర్తనలు 146, 5, 6 వచనాలు. మరియు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాము. 1 యోహాను 3:2. దేవుని స్వరమును ఎల్లప్పుడూ విందాం మరియు ఆయన చిత్తమును కూడా చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన చిత్తమును బయలుపరచును గాక. ఆమేన్.